ప్రకాష్ గారు, ఇవాళ కొద్దిసేపటి క్రితం రిటైర్డ్ ఇంజనీర్స్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారి నేతృత్వంలో రిపోర్ట్ ఇచ్చారు. వాళ్ళు ఏమంటారంటే, చూసారా మీరు అది? వాళ్ళు ఏమంటారంటే అన్నారం సుందీలలో మినిమం డ్రాడౌన్ లెవెల్, దీనిలో 5 టీఎంసీలు, దానిలో 2 కలిపితే 8.8 టీఎంసీల నీరు పెట్టి లిఫ్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ నిజంగా ఆ 2 బ్యారేజీలు కొట్టుకుపోయినా వరద అన్నది 24 గంటల్లో 1,00,000 క్యూసెక్కులు ఉంటుంది. 3 అవర్స్ 6 అవర్స్ అయితే దాదాపు 8 లక్షల క్యూసెక్కులు ఉంటుంది. ఇంతకుముందే కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి చాలాసార్లు 10 లక్షల క్యూసెక్కులకు పైగా కూడా వరద పోయింది కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు అని అంటున్నారు. నేను ఇంకా చాలా తక్కువ చెప్పాను భరత్ గారు. ఇప్పుడు మనము లీకేజ్ ఎక్కడ ఉంటది? రాఫ్ట్ ద్వారా ఉంటది, అంటే కింద పునాదిలో నుంచి లీకేజ్ ఉంటది. అయితే ఆ పునాదిని చెక్ చేయడానికి ఆర్టీఎంసీ వాళ్ళు 8, ఇప్పుడు నేను ట్రయల్ రన్ చేయమంటున్నా. ఇప్పుడు వాళ్ళేమో లిఫ్ట్ చేయడానికి నిల్వ చేయమంటున్నారు, నేను దాన్ని సెకండ్ ఫేజ్ లో చేయమంటున్నా. ఫస్ట్ ఫేజ్ ఏంటంటే ఒక 5,000 క్యూసెక్స్. ఆ 5,000 క్యూసెక్ తో ఏంటంటే మనకు రాఫ్ట్ కింద నుంచి లీకేజ్ ఉందా లేదా అనేది ఒక 24 గంటల్లో 48 గంటల్లో మనం చెక్ చేద్దాం. ఒకవేళ ఏం లేదనుకో స్లోగా నింపుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఒక్కొక్క టీమ్స్ నింపుకుంటూ వాళ్ళు అన్నట్టు మినిమం డ్రా లెవెల్ వరకే మనం నింపుదాం, ఎక్కువ కూడా అక్కర్లేదు. అప్పుడు ఏంటంటే మనకి లిఫ్ట్ చేయడం వల్ల మనకి రిజర్వాయర్స్ అన్నిట్లో కూడా నీళ్లు వస్తాయి. అయితే ఈ ఆరోపణలు ఎన్నైనా చేయొచ్చు. ఇప్పుడు పార్లమెంట్ అనేది బీజేపీ ప్రభుత్వంలో పార్లమెంట్ మనము ఒక అథెంటికేటెడ్ ఫోరం గా మనం తీసుకున్నట్టయితే, ఇరిగేషన్ మినిస్టర్ నేను చైర్మన్ ఉన్న టైంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగారు, ఈ కాళేశ్వరంలో అవినీతి జరిగిందా లేదా, దాని మీద మీరు ఎంక్వైరీ చేశారా అని అడిగితే, ఆ రోజు ఇరిగేషన్ మినిస్టర్ ఏమన్నారంటే కాళేశ్వరంలో అవినీతి జరగలేదని చెప్పాడు. మరి అదే పార్టీకి సంబంధించిన అశోక్ గారేమో అవినీతి జరిగింది అంటున్నాడు. సరే అననియండి, ఇప్పుడు అశోక్ గారికి సిబిఐ ఎంక్వైరీకి వాళ్ళ దగ్గరనే ఫైల్ ఉంది, అవినీతిని పట్టిస్తే సంతోషించే వాళ్ళలో మొదటి వ్యక్తిని నేను. కానీ ఊరికి అవినీతి మీదకి వెళ్ళి ఇష్యూని డైవర్ట్ చేయకూడదు. ఇప్పుడు చాలా మంది, ఇప్పుడు కమలాపూర్ నియోజకవర్గం ఉందండి, ఆడ మనకు హుజరాబాద్ నియోజకవర్గంలో వాళ్ళందరూ బీజేపీకి ఓటేసిన వాళ్ళు, వాళ్ళు ఈటెల రాజేందర్ని ఒకసారి గెలిపించిన వాళ్ళు, బండి సంజయ్ని ఏపీకి గెలిపించిన వాళ్ళు. వాళ్ళ నోట్లో మట్టి కొట్టడం ఎందుకండి? నీళ్ళు ఎలా అడగాలి కానీ అవినీతి గురించి మాట్లాడే సమయం ఇది. అశోక్ గారు మీడియాకి వచ్చినప్పుడు కొంచెం ప్రజల తరఫున మాట్లాడండి. ఈ పార్టీలు ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటాయి, కానీ నేనంటే మీరు ఇది రైట్ టైం, ఇది మీరు అడగండి ప్రభుత్వాన్ని, ఒక హాఫ్ టీఎంసీ నింపమని అడగండి, తప్పే ఉన్న వల్ల. ఒకవేళ నిజంగానే కొట్టుకపోతే హాఫ్ టీఎంసీతో ఏమైతుంది? ఏమీ కాదు, ఊర్లు కాదు కదా, కనీసం నదిలో ఇసుక కూడా కొట్టుకపోదు. వాళ్ళ ఒకవేళ భయం ఉందనుకో, ఇసుక అంటే తీద్దాం అనుకున్నాం కదా, కొట్టుకపోద్దేమో అనుకుంటే హాఫ్ టీఎంసీతో ఇసుక కూడా కొట్టుకపోదు. కాబట్టి దేర్ ఆర్ వేస్ అండి, మనకు ఎన్నో మార్గాలు. ఇప్పుడు దేవాదుల నుంచి కూడా నిన్న హరీష్ రావు గారు మాట్లాడింది విన్నా నేను. దేవాదుల నుంచి ఎత్తిపోసుకోవడానికి అవకాశం ఉన్నప్పుడు ఎందుకు ఎత్తిపోయట్లేదు? తెలంగాణ, ఉత్తర తెలంగాణలో దేవాదుల ద్వారా కూడా మనం జనగామ ప్రాంతం దాకా మనకు నీళ్లను నింపుకోవడానికి అవకాశం ఉంది. రిజర్వాయర్లన్నీ ఖాళీగా ఉన్నాయి. కనీసం టు బి సేఫ్ సైడ్ మనం అక్కడ కూడా ఎందుకు స్టోర్ చేసుకోవట్లేదు? ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన అంశాలు. ప్రకాష్ గారు, ఇప్పుడు కాళేశ్వరం నీళ్లను లిఫ్ట్ చేయాలని బీఆర్ఎస్ బీజేపీ డిమాండ్ చేస్తోంది. నీళ్లను లిఫ్ట్ చేస్తే 3 బ్యారేజీలకు ప్రమాదమని మరోవైపు కాంగ్రెస్ చెప్తుంది. అంటే ఏంటి ప్రస్తుత పరిస్థితిలో కన్నపల్లి మోటార్లు వెంటనే ఆన్ చేయడం సాంకేతికంగా సరైన నిర్ణయమేనా? అసలు రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం ఏం చేయాలి? ఇప్పుడు తీసుకోవాల్సిన అత్యవసర చర్యలు ఏంటి? ఫస్ట్ ఏంటంటే మూడు పబ్బులు కూడా, అంటే అన్నారం గాని, సుందిల్ల గాని, కన్నెపల్లి గాని ఫస్ట్ ట్రయల్ రన్ చేయాలమ్మా. పని చేస్తే పని చేయాలి. ఎందుకంటే 2.5 సంవత్సరాలు ఆన్ చేయకపోతే బేరింగ్స్ దెబ్బతింటాయి. ఆ బేరింగ్స్ కనుక జామ్ అయినాయంటే ఒక్కొక్క దానికి లక్షల రూపాయలు. అవి మళ్ళీ తెచ్చి ఫిట్ చేయాలంటే ఈ సీజన్ సరిపోదు. కనీసం 2 ఏళ్ల నుంచి వాటిని రన్ చేయడానికి అవకాశం రాలే. ఇప్పుడు రన్ చేయడానికి అవకాశం వచ్చింది, వాటి కోసమైనా రన్ చేయాలి. రెండోది, వాళ్ళు ట్రయల్ రన్ చేయమంటున్నాం మనం. ఒకవేళ లీకేజ్ ఉంటే డెఫినెట్ గా ఆపాలి. లీకేజ్ లేదనుకోండి నింపాలి. ఎంతవరకు నింపాలంటే శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు ఎంత చెప్పారో అంతవరకు నింపితే సరిపోతుంది. మనకు లిఫ్ట్ చేయడానికి కావాల్సినంత నింపితే చాలు. ఇది ఈ 2 పనులు చేయకపోయినట్టయితే మళ్ళీ మోటార్లు ఖరాబ్ అవుతాయి, అవి భవిష్యత్తులో కూడా మనకు పనికి రాకుండా పోతాయి. రెండవది ఏంటంటే, ఈ నీళ్లు ఇప్పుడు ఇవ్వకపోయినట్టయితే రైతులకే కాదు, హైదరాబాద్ మంచినీటికి కూడా ఇబ్బంది ఏర్పడుతుంది. ట్యాంకర్స్ వాళ్ళ బుక్ చేస్తే 3-4 రోజుల దాకా కూడా ట్యాంకర్ వచ్చే పరిస్థితి లేదు.
ఇవాళ వేలాది ట్యాంకర్స్ బుక్ చేసుకోవాల్సిన దుస్థితిలో ఉన్నాం. ఎల్లంపల్లి ద్వారా, అదే విధంగా మల్లన్న సాగర్, కొండపోచమ్మ ద్వారా ఈ నీళ్లను హైదరాబాద్ కు తరలించకపోయినట్టయితే వర్షాకాలంలో కూడా హైదరాబాద్ లో మంచినీటి కొరత వస్తుంది. ఇంతకుముందు సమ్మర్ లోనే వచ్చేది. బోర్లు అన్ని కూడా డిప్లీట్ అయిపోయినాయి. హైదరాబాద్ అంతా రాకీ ఏరియా మీద ఉంది. ఇవాళ అందమైన నీళ్లు కట్టుకున్న జూబ్లీహిల్స్ గానీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గానీ, కొండాపూర్ గానీ, బంజారాహిల్స్ గానీ, ఇదంతా కూడా బోర్లు ఉన్నాయి. అక్కడ బోర్లు వేస్తే నీళ్లు పడేటివి కావు. కాబట్టి సగం హైదరాబాద్, 3 వంతుల హైదరాబాద్ రాక మీద ఉన్నది. కాబట్టి హైదరాబాద్ ప్రజల అవసరాల కోసం, పారిశ్రామిక అవసరాల కోసం, ఎన్ రూట్ లో ఉన్న విలేజెస్ తాగునీటి కోసం, మిషన్ భగీరథ కోసము, అదే విధంగా రైతుల కోసం ఖచ్చితంగా నీళ్లను లిఫ్ట్ చేయాలి. ఇది ప్రజల అవసరం. ఒకవేళ కొట్టకపోతా లేదా అనేది ట్రయల్ రన్ తర్వాత తెలుస్తుంది. కాబట్టి ఈ చర్యలు తీసుకోవాలని నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఓకే, అడ్వకేట్ శరత్ గారు జాయిన్